జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్ పేరుతో ఫ్లాట్ లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్ పోలీసులు దాడి నిర్వహించారు. థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్ లో జరిపిన దాడిలో ఇద్దరు విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా థాయిలాండ్ యువతి హైదరాబాద్కు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకుల సూచనతో నాయక్ అనే వ్యక్తి నడిపించే బ్రోతల్ హౌస్ లో వ్యభిచారం నిర్వహించిందన్నారు. బంగ్లాదేశ్ నుంచి యువతిని తెచ్చిన ఏజెంట్ థాయిలాండ్ మహిళ బ్రోతల్ హౌస్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో బూమ్ బూమ్ పేరుతో ఫ్లాట్ లో నిర్వహిస్తున్న సెక్స్ రాకెట్ ను పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లో సర్వీస్ అపార్ట్మెంట్ లో పోలీసులు దాడులు నిర్వహించారు. థాయిలాండ్ యువతితో పాటు బంగ్లాదేశ్ యువతి చేత వ్యభిచారం చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. థాయిలాండ్, బంగ్లాదేశ్ నుంచి యువతులను రప్పించి దందా చేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 9లోని సర్వీస్ అపార్ట్మెంట్ లో జరిపిన దాడిలో ఇద్దరు విదేశీ యువతులు పట్టుబడ్డారు. గత డిసెంబర్లో ట్రావెల్ వీసాతో స్నేహితుడి కోసం వచ్చి చెన్నై మీదుగా థాయిలాండ్ యువతి హైదరాబాద్కు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. బ్యాంకాక్లోని వ్యభిచార నిర్వాహకురాలి సూచనలతో నాయక్ అనే వ్యక్తి నడిపించే బ్రోతల్ హౌస్ లో వ్యభిచారం నిర్వహించిందన్నారు. బంగ్లాదేశ్ నుంచి యువతిని తెచ్చిన ఏజెంట్ థాయిలాండ్ మహిళ బ్రోతల్ హౌస్ నిర్వాహకులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.